నమస్తే, నా పేరు డాక్టర్ కోటేశ్వరరావు, సీనియర్ పల్మనాలజిస్ట్, యువర్ ఫ్యామిలీ డాక్టర్, హెల్త్ అట్ హాస్పిటల్ ఇది ఈసీఎల్ హైదరాబాద్. ఈరోజు డయాబెటిక్ ఫుడ్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలని మీ ముందుకు వచ్చాను. డయాబెటీస్ కంట్రోల్ ఉన్నప్పటికి కూడా లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ ఉండే వాళ్ళ కాళ్ళల్లో నరాలలో ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటి వల్ల అల్సర్స్ రావడానికి అవకాశం ఉంది. చిన్న చిన్న బొబ్బల దగ్గర నుంచి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చి వేళ్ళ నుంచి కాళ్ళ వరకు తీసేయాల్సిన అవసరం రావచ్చు. సో దీని గురించి మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాను, గుర్తుంచుకోండి. మొదట ఈ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ వచ్చేటప్పుడు ముందు మనకు వచ్చే లక్షణాలు ఏముంటాయంటే, డయాబెటిక్ అల్సర్లో ఫస్ట్ ఇంక్రీజ్డ్ పెయిన్ సెన్సేషన్, ఎక్కువ పెయిన్ తెలుస్తూ ఉంటుంది ఇనిషియల్గా. తర్వాత నంబవుతూ ఉంటాయి. తర్వాత చిన్న చిన్న బ్లిస్టర్స్ కానీ చిన్న స్కిన్ లేరు అలా రేజ్ అవుతూ పోతూ ఉంటుంది. అది అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలా, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలా. తర్వాత ఒక్కోసారి హీట్ సెన్సేషన్ కానీ చల్లటి సెన్సేషన్ కానీ మనకు తెలియకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా డయాబెటిక్ అల్సర్స్ రావడానికి ముందు లక్షణాలు. ఇవన్నీ ముందు పెరిగే కొద్దీ కూడా పెద్ద ప్రాబ్లమ్స్ వెళ్ళిపోయి పూర్తిగా సెన్సేషన్ లేకుండా పోతుంది. దెబ్బ తగిలినా మనకి నొప్పి తెలియకుండా ఉంటుంది, పెద్ద పుల్లైనా కానీ నొప్పి తెలియకుండా ఉంటుంది. ఈ పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలి. తెచ్చుకున్నాక ట్రీట్మెంట్ చాలా కష్టం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, ఎస్పెషల్లీ ఫర్ డయాబెటీస్ ఫుడ్. దీనికి మనం ఏం చేయాలి? డయాబెటీస్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? సూచనలు ఏంటంటే, ఒకటి, డైలీ మనం కాలు వేళ్ళని చూసుకుంటూ ఉండాలి. ఏమన్నా గీతలు పడ్డాయా, ఏమన్నా చర్మం ఏమైనా కట్ అయిపోయిందా, బ్లిస్టర్స్ ఏమైనా ఫామ్ అయ్యాయా, ఏమైనా బ్లీడింగ్ అవుతుందా అని చూసుకుంటూ ఉండాలి. తర్వాత ఎవ్రీ వీక్ కనీసం 150 మినిట్స్ లేదా పర్ డే కనీసం 30 మినిట్స్ వాకింగ్ చేయాలి. వాకింగ్ చేసేటప్పుడు కూడా షూస్ కూడా జాగ్రత్తగా వేసుకోవాలా. మెత్తగా ఉండే షూస్, కంఫర్ట్ ఫిట్గా ఉండే షూస్ వేసుకోవాలి. షుగర్ అనేది ఎప్పుడు కూడా కంట్రోల్గా ఉంచుకోవాలా. షుగర్ని తక్కువ కాకుండా చూసుకోవాలి. 70 మిల్లీగ్రామ్స్ కంటే తక్కువ రాకుండా చూసుకోవాలి షుగర్ వాల్యూస్. అలానే 170-200 కంటే కూడా ఎక్కువ లేకుండా చూసుకుంటూ మెయింటైన్ చేస్తూ ఉండాలా. తర్వాత ఐ చెకప్ చేయించుకుంటూ ఉండాలా. దాంతోపాటు ఇవన్నీ చేయించుకుంటూ ఉంటే ఈ ఫుట్ అల్సర్స్ కనుక వచ్చినాయంటే మాత్రం హీలింగ్ చాలా కష్టము, చాలా టైం పడుతుంది. ఎక్కువ టాబ్లెట్స్లో కూడా ఇన్సులిన్లోకి రావాల్సి వస్తుంది. తర్వాత అల్సర్స్ కూడా పెద్దగా అయిపోయి వేళ్ళ నుంచి కాళ్ళు కూడా తీసేయాల్సి రావచ్చు. లేకుంటే ఆ లింబు అవయవం నిలబడదు కాబట్టి ఆపరేషన్ చేయక తప్పదు. సో ఫుట్ అల్సర్స్ రాకుండా ప్రివెన్షన్ చేసుకోవాలి. ఎంత దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలో తర్వాత అది మీ చేతుల్లోనే ఉన్నది. తర్వాత కాళ్ళ మధ్యలో కూడా ఎక్కువ క్రీమ్స్ రాసుకోవద్దు. ఆ క్రీమ్స్ ఎక్కువ రాసుకుంటే దానివల్ల కూడా ఫంగస్, ఫింగర్స్ మధ్యలో వేళ్ళ మధ్యలో క్రీమ్స్ అవన్నీ రాస్తూ ఉంటారు. అలా రాయడం వల్ల కూడా ఫంగస్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అవి కూడా రాకుండా ఎంత వీలైనంత వరకు డ్రైగా ఉంచుకోవాలి. ఫుట్ ఆ క్రీమ్ వాడేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకుంటాను. ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఒక్కసారి అల్సర్లు వచ్చాయంటే మాత్రం దాని ట్రీట్మెంట్ చాలా కష్టం. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. Subscribe to our channel, click the bell icon and